ఈ రోజుల్లో ఎలా ఉన్నారు అంటే ప్రతి ఒక్కరు ఎంటర్ అయితే అయిపోతారు, అన్నిటి బిజినెస్ చేయాలా ఎంటర్ అయిపోతారు, జిమ్ లో జాయిన్ అవ్వాలా ఎంటర్ అయిపోతారు, కానీ కంటిన్యూస్ గా చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది. అయితే రీసెంట్గా నాతో పాటు ఒక ఇద్దరు కొత్తగా బిజినెస్లో స్టార్ట్ అయ్యారనమాట. అయితే జాయిన్ అయ్యేటప్పుడేమో అయితే బ్రో నేను అయితే నాకు పక్కా హెల్ప్ కావాలి, నేను పక్కా ఇన్కమ్ ఏం చేయాలి, మా ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలి, నేను స్కిల్ డెవలప్ చేసుకోవాలి, నా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రాపర్గా డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ డే నుంచి కాల్ చేస్తూ ఉంటే మాత్రం అయితే బ్రో నేను జిమ్లో ఉన్నాను తర్వాత కాల్ చేస్తాను, బ్రో నేను గర్ల్ ఫ్రెండ్తో ఉన్నాను తర్వాత కాల్ చేస్తాను, బ్రో నేను బయట ఉన్నాను తర్వాత కాల్ చేస్తాను, బ్రో నేను సినిమాకి వచ్చాను నేను తర్వాత కాల్ చేస్తాను. అరే బాస్ నువ్వు ప్రాపర్గా టైం ఇవ్వలేనప్పుడు, కరెక్ట్గా వర్క్ చేయలేనప్పుడు నువ్వు ఎందుకు స్టార్ట్ అవ్వడం? అయితే నీకేమైనా మనీ ఎక్కువ ఉన్నాయా? కాదు కదా, మీ ఫ్యామిలీ కూడా కష్టపడిన తర్వాత నీ దగ్గర మనీ వస్తున్నాయి. నీకు ఒకవేళ దీనికన్నా ఇంపార్టెంట్ వర్క్ అదే అయినప్పుడు జిమ్ వెళ్ళడం కావచ్చు, గర్ల్ ఫ్రెండ్తో ఉండడం కావచ్చు, బయట ఫ్రెండ్స్ తిరగడం ఇంపార్టెంట్ అయితే నువ్వు ఎందుకు ఇది స్టార్ట్ చేయడం? ఇంకా సో నువ్వు అదే చేసుకుంటూ ఉండొచ్చు కదా. నువ్వు స్టార్ట్ అయ్యి ఉదాక నీ టైం వేసడం, పక్క వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేయడం? సో గైస్ బిజినెస్ లోకి ఎప్పుడు రైట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ కదా, అప్పుడప్పుడు ఇలాంటి స్క్రాప్ వస్తూ ఉంటారు. ప్రాస్పెక్ట్స్ అనుకోవచ్చు, లీడ్స్ అనుకోవచ్చు, క్లయింట్స్ అనుకోవచ్చు, కస్టమర్స్ అనుకోవచ్చు. ప్రతి బిజినెస్ లో ఇలాంటి వాళ్ళు ఎంటర్ అవుతూనే ఉంటారు. సింపుల్ మీరు ఫోకస్ చేయాల్సింది ఒకటే, రైట్ కైండ్ ఆఫ్ పర్సన్, రైట్ పర్సన్ పైన మన ఫోకస్ వెళ్ళాలి. సో దట్ అక్కడి నుంచి నీకు ప్రాఫిట్ ఉంటుంది, అలాగే ఆ పర్సన్ కి ప్రాఫిట్ ఉంటుంది. సో గైస్ నాకు కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ పర్సన్స్ వర్క్ చేయడం బాగా ఇంట్రెస్ట్, అయితే బాగా నాకు చాలా ఇష్టం అనమాట. ఎవరైతే ఫుల్ ఎనర్జీగా ఉంటారో, నేర్చుకోవాలని రెడీగా ఉంటారో, డెవలప్ అవ్వాలని ఎంటర్ అవుతారు. అంటే నాట్ ఓన్లీ ఇన్కమ్ డెఫినెట్ గా వస్తుంది ఎక్కడైనా, కానీ ఇన్కమ్ తో పాటు మనం రియల్ గా నేర్చుకోవాలి. స్కిల్ మీద ఎవరైతే ఎక్కువ ఫోకస్ చేస్తారో అలాంటి పర్సన్ ఎక్కడైనా మనీ ఏం చేస్తారు. సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్, అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ ఒకవేళ నువ్వు అయితే మాత్రం, లేదా నీకు తెలిసిన ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉంటే ఈ రీల్ ని వాళ్ళకి షేర్ చేయి అండ్ బయోలో ఉన్న ఫామ్ ఫిల్ చేయి, అండ్ నేను పర్సనల్ గా కాంటాక్ట్ అవుతాను.